చెప్పి వాళ్ళకి టోకెన్స్ ఏర్పాటు చేసేస్తే ఆ లైన్ మళ్ళీ ఈవీఎం స్టార్ట్ అయిన తర్వాత ఆ టోకెన్స్ ప్రకారం వచ్చి ఓటు వేసుకోమని చెప్పడం, ఇలాంటి కొన్ని టెక్నిక్స్. కాబట్టి మీరు ఆ పాత్రలని కూడా మీరే పోషించాల్సిన పరిస్థితి ఉంది. మీకు ఆర్మడ్ ఫోర్స్ ఉంటుంది కానీ కొన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర వాళ్ళు బయట వరకే పరిమితం. బ్యారికేడ్ ఏర్పాటు చేయకపోతే 100 మీటర్స్ నుంచి లోపల రాకుండా చూసుకోవాలి ఫస్ట్. తర్వాత పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వస్తుంటారు. అప్పటి వరకు కూడా మీరు 100 మీటర్స్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. Elections are very clear. We are supposed to post it at the election booth. I mean, for one location. Inside the polling location, while casting their votes, they should not bring cell phones. And similarly, children is also not allowed into the polling booths. And if at all any suspicious movement or suspicious behavior, like bringing some papers or water bottles or ink bottles, etc., you have to focus on that. And in every booth, even you are a Telugu police officer or Tamil Nadu officer, you please keep note of the immediate route mobile, because all our whatever the problem, the inconvenience is. టీమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మార్నింగ్ పొద్దునే 7 నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. దాదాపు 20,000 మంది పైన ఎంప్లాయీస్ ఏలూరు జిల్లాలో ఎలక్షన్ ప్రక్రియ మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు 16,000 మంది ఎంప్లాయీస్, ఆఫీసర్స్, ఒక 4,000 మంది సెక్యూరిటీ పర్సనల్, రెండు కలిపి దాదాపు 20,000 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పొద్దునే 7 గంటలకి వాళ్ళు ఎర్లీగా రావడానికి ఆర్టీసీతో టైఅప్ చేసుకొని బస్ అరేంజ్మెంట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంప్లాయీస్ కూడా బస్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకొని వచ్చారు. ఈరోజు ఏలూరు హెడ్ క్వార్టర్స్లో ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. కోటదిబ్బాలో ఇది అరేంజ్ చేశారు. ఈచ్ సెక్టర్కి సెపరేట్గా కౌంటర్స్ అరేంజ్ చేసి ఆ సెక్టర్ సంబంధించిన సెక్టర్ ఆఫీసర్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరితో కలిసి కూర్చొని ఈ ఈవీఎం ఏది ఉన్నాయో అది సరిగా ఉన్నాయా అన్నది, మొత్తం సీల్ అన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయా అన్నది చెక్ చేసుకొని, మెటీరియల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు టీమ్గా రెడీగా ఉంటారు. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ అలాట్ చేసిన బస్సెస్లో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎంప్లాయీస్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మంచి భోజనాలు, డ్రింకింగ్ వాటర్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ పోలింగ్ టీమ్స్ ఎవరున్నారో వీళ్ళు పోలింగ్ స్టేషన్ని రీచ్ అవుతారు. పోలింగ్ స్టేషన్ రీచ్ అయ్యాక ఈరోజు ఈవినింగ్ పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పోలింగ్ స్టేషన్లో ఫస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఈవీఎం పెడతారు, రెండోది ఈవీఎం బాక్స్ కంపార్ట్మెంట్ పెడతారు, రెండోది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించినది పెడతారు. ఓపీఓ ఎక్కడ ఉండాలా, పీఓ ఎక్కడ ఉండాలని చెప్పి ఒక లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్ ప్రకారం సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ అనేది మెయింటైన్ చేయడానికి ఆ పోలింగ్ స్టేషన్ ఏది ఉన్నాయో అరేంజ్మెంట్స్ అనేది ఇవాళ ఈవినింగ్ సెటప్ చేసుకోవడం జరుగుతుంది. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ 7 o'clock రెగ్యులర్ పోల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఓటు మీ భవిష్యత్తు.
ఓట్ అన్నది మీ హక్కు మాత్రం కాదు, బాధ్యత కూడా. మీరు అందరూ కూడా ముందుకొచ్చి రేపు మీ విలువైన ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. 193 సెక్టర్స్ ఏది ఉన్నాయో ఆ సెక్టర్కి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్టర్ ఆఫీసర్స్కి ఒకటో రెండో ఈవీఎం మన రిజర్వ్ ఈవీఎం ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు క్వశ్చన్లో అది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసి పెట్టుకుంటారు. రేపు మార్నింగ్ మాక్ పోల్ స్టార్ట్ అయ్యే టైంలో ఎక్కడన్నా ఈవీఎం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే ఇమీడియట్గా ఈ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉన్న ఈవీఎంతో రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు పోలవరం నియోజకవర్గం ఉంది, అక్కడ పోలింగ్ స్టేషన్ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్స్కి 2 ఈవీఎం కూడా ఇచ్చి వాళ్ళకి రూట్ మొబైల్ అని చెప్పి ఒక పైలట్ వెహికల్, ఈవీఎంకి సెక్యూరిటీ వెహికల్ కూడా అరేంజ్ చేసి అన్ని చోట్ల స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఈవీఎం పనిచేయకపోతే వితిన్ 15 to 20 మినిట్స్ లోపల మ్యాక్సిమం 15-20 మినిట్స్ లోపల రిజర్వ్ ఈవీఎం అన్నది ఆ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. రిజర్వ్ ఈవీఎం వచ్చిన తర్వాత పాత ఈవీఎం ఏది ఉన్నాయో దాన్ని సీల్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త రిజర్వ్ ఈవీఎంలో కూడా మాక్ పోల్ ట్రయల్ కంప్లీట్ చేశాక మళ్ళీ పోల్ అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది. సో మనకు ఎస్పెషలీ పోలవరం నియోజకవర్గం ఐటీడీఏ ఏరియా మీ అందరికీ తెలిసినదే. అక్కడ దాదాపు ఒక 13 పోలింగ్ స్టేషన్ షాడో ఏరియాలో ఉంది. అంటే మన టెలిఫోన్ కమ్యూనికేషన్ ద్వారా అక్కడ కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ VHF సెట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన VHF సెట్స్ మరియు శాటిలైట్ ఫోన్స్ అనేది అరేంజ్ చేసాము. ఇది కాకుండా ఆ సెంటర్స్ అన్నింటిలో కూడా మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే దాదాపు 1745 పోలింగ్ స్టేషన్లో 415 పోలింగ్ స్టేషన్ని మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు కూడా లైవ్ వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ లైవ్ టెలికాస్టింగ్ చేయడం జరిగింది. మరియు మైక్రో అబ్జర్వర్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని డిప్లాయ్ చేయడం జరిగింది. మరియు మన రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ కాకుండా CRPF, CPF ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. కానీ ఈ 13 పోలింగ్ స్టేషన్స్లో మనకు లైవ్ వెబ్కాస్టింగ్కి అవకాశం లేదు కాబట్టి అక్కడ మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్ పెట్టి VHF సెట్స్ ప్రొవైడ్ చేసాము. ఇది కాకుండా మనకు ఒక పోలింగ్ స్టేషన్ కుక్కునూరు మండల్లో కాకిస్నూరు అన్న ప్లేస్కి ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలంటే మన రెగ్యులర్గా రోడ్డు మార్గంలో వెళ్ళడానికి ఉండదు, గోదావరి దాటి బోర్డు ద్వారా వెళ్ళడానికి దాదాపు ఒక 3.5 అవర్స్ పైన మనకి పోలవరం హెడ్ క్వార్టర్స్ నుంచి పడుతుంది. వాళ్ళకి కూడా కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసాము, బోర్డు ద్వారా వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేసుకున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అంటే ఈరోజు కొంచెం నీడగా ఉంది కానీ అదర్వైజ్ మనకు సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది అని చెప్పి అన్ని పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కావాలంటే అక్కడ కూడా షామియానా వేయించడం జరిగింది. నీడ ఉంటుంది, ఎర్లీ మార్నింగే వచ్చి ఓటర్స్ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. తాగునీళ్ళు అరేంజ్ చేసాము. దాదాపు 1000 పైన వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేసాము. ఏమన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వీల్ చైర్ ఉపయోగించుకోవాలంటే NSS వాలంటీర్స్ కూడా అక్కడ ఉంటారు. సో ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరియు హెల్త్ క్యాంప్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూడా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేశాం. ఓట్ అన్నది ప్రజాస్వామ్యంలో పునాది. మీరు ఆ పునాది స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ 5 సంవత్సరం మన ప్రభుత్వం గట్టిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే నా ఒక ఓటు ఏం చేస్తుంది అని అనుకోకుండా, అంటే ఒక ప్రావర్బ్ ఉంటుంది, లిటిల్ డ్రాప్స్ మేక్ మైటీ ఓషన్ అంటది. చిన్న వర్షాలు పడే ఆ చుక్కలు ఏది ఉన్నాయో అదే పెద్ద సముద్రాన్ని చేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఓటు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మీ అందరూ కూడా వచ్చి ఓటు వేయాలా. ఓట్ అన్నది హక్కు మాత్రం కాదు, అది బాధ్యత కూడా. సో బాధ్యత ఓటు వేయండి. డబ్బులు తీసుకోవడమో వేరే ఎలాంటి అన్ఎథికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
మాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,